మా జోలికి రారు కదా అని ఒక కుట్రలో భాగంగా ఈ పాకిస్తాన్ వాళ్ళని, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను, ఎస్ బరాబర్ ఈ పాకిస్తాన్కి మన భారతదేశం మీద చాలా కోపం ఉన్నది. వాళ్ళు వదిలేస్తే కాశ్మీర్ మాత్రమే కాదు మన భారతదేశం మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలి, సనాతన ధర్మమే ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంలోకి మారిపోవాలి అని చెప్పి జనరల్గా మనం చూసుకుంటైతే ఆల్రెడీ పాకిస్తాన్ కొద్దిగా కాశ్మీర్ని ఆక్రమించుకొని ఉంది. కానీ వాళ్ళకి ఇంకేం కావాలి? అసలు భారతదేశంలో హిందువులు ఉండకూడదు, సనాతన ధర్మం అనేది అస్సలు ఉండకూడదు, ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. అది ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క మోటో, అక్కడ ఉన్న ఉగ్రవాదుల యొక్క మోటో. అందుకే మొన్న జరిగినటువంటి దాడిలో కూడా, పహల్గామ్ దాడిలో కూడా నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అడ్డిగి మరీ చంపేసినారు. సో వాళ్ళకి కావాల్సింది నిజంగా కాశ్మీరే అయితే, కాశ్మీర్ మాత్రమే అయితే స్టోరీ వేరేలాగా ఉండేది కదా. ముస్లిమ్స్ని హిందువుల్ని ఇద్దరిని చంపేస్తుండే. కానీ ఇక్కడ వాళ్ళు చంపాలనుకున్నది కేవలం హిందువులను. ఇస్లాంలోకి మారకపోతే ఊచకోత విధించాలి అన్నట్టు వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో అల్లర్లు రేపాలి, అల్లర్లు రెచ్చగొట్టాలి. ఇక్కడ కూడా ఆఖరికి మన తెలంగాణ హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ అనేవి ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నిద్రపోతున్నారు ఇన్ అ సెన్స్. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటట్టు కొంతమంది పాత బస్తీలో కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కొన్ని ఏరియాస్లో వాళ్ళు స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారా? మన తెలంగాణ హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? వాళ్ళని పోయి మీరు అడిగితే వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకి ఏ కార్డు ఉండదు, కానీ వాళ్ళు గుడిసెలేసుకొని వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ మన హైదరాబాద్లో ఎక్కడైతే ఈ హైదరాబాద్ సమీపంలో మహేశ్వరం బాలాపూర్ ఉందో, ఈ బాలాపూర్లో కొంతమంది ఈ గుడిసెలు వేసుకొని షెడ్యూల్ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి పోయి నీ ఓటర్ ఐడి ఉందా అని, ఇప్పుడు ఓటర్ ఐడి పక్కన పెట్టే ఆధార్ కార్డు ఉందా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు చప్పుడు చేయరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిరంటే వాళ్ళు అది కూడా చెప్పరు. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేస్తారు. వాళ్ళందరూ రోహింగ్యాలే వారు మరి. సో మళ్ళీ వాళ్ళపైన గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అంటే టాపిక్ నేను ఎక్కడ కూడా డైవర్ట్ చేయట్లేదండి, ఇక్కడ ఒకదానికొకటి లింక్ అయి ఉంది అనమాట. కానీ సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే హిందూ మతతత్వాన్ని కానీ నిర్మూలించడం అనేది వాళ్ళ తాత తరం కూడా కాదు, ఎవ్వరి వల్ల కాదు. ఇన్ఫ్యాక్ట్ మన చరిత్ర చెప్తా ఉంది, చరిత్ర పుటంలో చెప్తా ఉంది. శివాజీ మహారాజు లాంటి వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసినారు తప్ప, శంభాజీ కూడా వాళ్ళ ప్రాణం త్యాగం చేసి టార్చర్ అనుభవించిండు తప్ప ఎక్కడ కూడా వణకలేదు, బెనకలేదు. అది భారతీయ తత్వం, ముఖ్యంగా భారతీయుల్లో హిందువుల తత్వం. అంటే ఒకప్పుడు అట్లా ఉండేది. మీరు చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు మన దేశాన్ని ఆక్రమించుకోవాలని. ఇక్కడ కూడా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ టార్గెట్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇదే హిందూ, ఇదే వీళ్ళు ఉండొద్దు, వాళ్ళ దాంట్లోకి మార్చుకోవాలి, వాళ్ళ మతంలోకి మార్చుకోవాలని చెప్పి ప్రెషరైజ్ చేయడం జరిగింది. అది కుదిరిందా? కుదరలే. నామ రూపం లేకుండా తట్టా బుట్టా చదువుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రో అక్కడికి వెళ్ళిపోయినారు. అట్లాగే నిజాం. సో ఏదైతే రజాకార్ పాలన అని మనం మాట్లాడుతూ ఉన్నామో, వాళ్ళు ఒకప్పుడు కూడా హైదరాబాద్ని మొత్తం కూడా ఇస్లాంలోకి మారాలని చెప్పి మొత్తం కూడా ఇక్కడ ఊచకోత విధించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు అయితేనేమి లేకపోతే ఇతర హిందువులు అయితేనేమి బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు బొట్టు తీసేసేయి, మంగళసూత్రం తీసేసేయి, నువ్వు అన్నీ తీసేసేయి, నువ్వు గాజులు తీసేసేయి, నువ్వు గుర్కా వేసుకుంటేనే నేను వదిలేస్తా లేకపోతే చంపేస్తా అని చెప్పి వాళ్ళ ముందర ఇంకొక ఇద్దరిని చంపేసి వీళ్ళని భయంలో పెడుతుండే. అంటే ఇన్ని చేసినా ఇక్కడ సనాతన ధర్మం చావలేదు. ఈ ఏదైతే ఈ మతతత్వ విద్వేషాలు ఉన్నాయో ఇవి కూడా ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. కొంతమంది ఉంటారు, అతీత శక్తులు ఉంటాయి, కొన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఎప్పుడో అప్పుడు కాలగర్భంలో మునిగిపోతారు. ఎందుకు? ఒకటే ఒక కారణం దానికి. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, అన్ని మతాలు కూడా ఒకటే దారిలో నడవాలి, అందరూ ఇతర మతాలను కూడా గౌరవించాలి అని చెప్పి
హిందూ మతాల్లో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. సనాతన ధర్మం అంటేనే అది ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే. అంటే ఇతర మతాలని కూడా మేము గౌరవిస్తాము, కానీ మేము ఇతర మతాలను కూడా గౌరవిస్తున్నాము, అందరం కూడా కలుపుకొని పోతున్నప్పుడు సో వాళ్ళకి కూడా అదే ఉండాలి కదా. అదే ఉంది చాలామందికి. కానీ దాంట్లో కొంతమంది ఎవరైతే విద్వేషపూరితంగా మాట్లాడే వాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారో సో వాళ్ళ వల్ల వస్తున్నాయండి ఈ బాధలు, ఈ తిప్పలు ఇవన్నీ కూడా. అంటే మన భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క మట్టికి ద్రోహం చేసేటువంటి వాళ్ళనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు?